ఎంత పని చేశావు? మాతా, పిలవకు నన్నిక మాత అని. నీవు నాకు పుత్రుడవడానికి యోగ్యుడివే కాదు, దైత్య జాతికి సిగ్గు కలిగించి కళంకితం చేశావు. నేనా కళంకం చేశానా దైత్య జాతిని? అవునవును, నీవే. దేవతలు, ఆ దేవతలకు శ్రేయోభిలాషి విష్ణువు నీ అన్న హిరణ్యాక్షుడికి పాతాళ సామ్రాజ్యాన్ని, నీకు స్వర్గ సామ్రాజ్యాన్ని దక్కకుండా చేశారు. నీవేమీ చేయలేకపోయావు. ఆ కపట మోసగాడైన విష్ణువే నీ సోదరుని వధించి వేశాడు. అప్పుడు నీవేమీ చేయలేకపోయావు. అయ్యో, ఇది ఏమి వైపరీత్యం! దైత్య జాతిలో పుట్టిన వాడివై ఉండి కూడా నీ సోదరుడి వధకు ప్రతీకారం తీర్చుకోలేకపోయావు. నీవంతటిని నోరు మూసుకుని సహించావు. లేదు మాతా, లేదు. నేనేమి నోరు మూసుకుని సహించలేదు. నేను లోపలే దహించుకుపోతున్నాను. నా ఈ పరాభవ అవమానంతో కుంగిపోతున్నాను మాతా. నాకింకా అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఈ దేవతలపై నా పగ ఎలా తీర్చుకోవాలో. మాతా, దయచేసి తమరే నాకు మార్గం చూపండి. నేను చూపనా మార్గం? అయితే విన్నాయినా, అసురుణ్ణి కూడగట్టుకో, నీ శక్తిని పెంచుకో. భూమిపై మళ్ళీ దైత్య జాతి ఏకఛత్రాధిపత్యం స్థాపించు. ఆ తర్వాత స్వర్గంపై ఆక్రమణ చెయ్యి. ఇంద్రుడి నుంచి సింహాసనం లాక్కొని స్వర్గంపై నీ ఆధిపత్యం పొందు. నాకు తెలుసు, నా పుత్రుడు అయినందువల్ల నీ లోపల అపరిమితమైన బలము, శక్తి దాగి ఉన్నాయి. అందువల్లనే ఎప్పుడైనా నీ పూర్తి శక్తితో శత్రువుపైన ఆక్రమణ చేస్తే అతడు నీ ఎదుట ఎక్కువసేపు నిలబడలేడు. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! దైత్యరాజుకు జయము. జయము మాత. చిత్తగించండి దైత్యరాజు హిరణ్యకశిప, చిత్తగించండి. పర్వతాల్లో, భూమిపైన, పాతాళంలోనూ మూల మూలలా దాగి ఉన్న అసురసేన తమకు సహాయానికి, సేవకు తమ రాజ్యంలో ఏకత్రితమైంది. అందువల్ల తమను మళ్ళీ భూమిపై తమ సామ్రాజ్యాన్ని స్థాపించండి దైత్యరాజా, తమ సామ్రాజ్యాన్ని స్థాపించండి. సేనాపతి దుందుభి నిన్నాదా, నిన్ను చూస్తే సంతోషంగా ఉంది. దాగి ఉన్న అసుర సైనికులను నీ వెంటబెట్టుకొచ్చావు. మనమంతా కలిసి త్వరలోనే భూమిపై దైత్య సామ్రాజ్యాన్ని స్థాపించగలం. ఇక శత్రువులపై మన పరాజయానికి పగ తీర్చుకోగలం. హిరణ్యకశిపునికి స్వాగతం ఇవ్వండి. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! నన్ను ఆశీర్వదించండి మాత. నేను భూలోకంపై విజయం సాధించి మీ మనసును సంతోష పెడతాను. నీ తల్లి ఇచ్చిన ఆశీర్వాదం ఎల్లప్పుడూ శక్తినిస్తుంది. భూమిని జయించి శీఘ్రమే తిరిగిరా. నీ ఈ తల్లి మనసును సంతోషపెట్టు నాయనా. ప్రణామం మాత. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం
వైకుంఠనాథ, ఓ లక్ష్మీపతి, తమరి కృప వల్లనే మాకు మళ్ళీ స్వర్గలోక సామ్రాజ్యం ప్రాప్తించింది. తమరు హిరణ్యాక్షుణ్ణి సంహరించి కేవలం భూమిని ఉద్ధరించడమే కాక తమరు దానవుల నుంచి దేవతలను, మానవులను కూడా భయవిముక్తులను చేశారు. ఇక ఈ దైత్యులు మరెన్నడూ దేవతలతో యుద్ధం తలపెట్టారు. నారాయణ నారాయణ. దేవేంద్ర, కటిక నిజాన్ని నేను బయట పెట్టక మానలేను. ఆ కటిక నిజం ఏమిటంటే, ఇలా భయ విముక్తులవడం తమ జాతకంలోనే రాసి పెట్టలేదు. దేవర్షి, ఏమిటి ఏమిటి తమరంటున్నది? ఉన్న నిజాన్నే చెబుతున్నాను. ఇంకా చెప్పవలసింది ఏమిటంటే, ఆ హిరణ్యకశిపుడు తన అన్న హిరణ్యాక్షుడి వద్దకు ప్రతీకారం తీర్చుకోవడానికి అసురసేనతో పాటు బయలుదేరాడు. ప్రత్యక్షంగా చూసి మరీ వస్తున్నాను. శ్రీహరి ఇప్పుడెలా? ఆ విధాత తలచినట్టే జరగబోతుంది. సృష్టికర్త బ్రహ్మదేవుడు దేవతల దైత్యుల కలహాన్ని శాశ్వతంగా విధి విధానంలో రాసిపెట్టారు. అందువల్లనే తమరు ఎల్లప్పుడూ దైత్యులతో కలహించడానికి సంసిద్ధులై ఉండాలి. ప్రభు, తమరి కృప ఉన్నప్పటికీ కూడా మేమీ కష్టాలను, బాధను సహించాలా? దేవేంద్ర, విధిలిఖితాన్ని చెరిపేయడం మాకు సాధ్యం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలము. దైత్యశక్తి తన చరమస్థాయిని అందుకున్నప్పుడు దేవరక్షకుడు, ధర్మరక్షకుడు అవ్వవలసిన మా కర్తవ్యాన్ని మేం తప్పక నిర్వహిస్తాం. ప్రభు, దైత్యశక్తి చరమస్థాయి మహాసూరుడు, మహాబలి, దైత్యరాజు హిరణ్యకశిపునికి, దైత్యరాజు హిరణ్యకశిపునికి, దైత్య గురువు శుక్రాచార్యులకు. దైత్యవీర, దైత్య గురువు శుక్రాచార్యుల శుభాకాంక్షలనందుకు. నీవు భూలోకాన్ని జయించటం వల్ల దైత్య జాతి ప్రతిష్ఠ పెరిగింది. కానీ మానవులలో, ఆ దేవతలలో కూడా అంతులేని భయం వ్యాపించింది. దేవతల శ్రేయోభిలాషి విష్ణువేమో దైత్యులకు విరుద్ధంగా కుట్రలు పన్ని వారందరినీ స్వర్గం నుంచి పారద్రోలి తన శక్తి యొక్క ప్రదర్శన చెయ్యగలిగాడు. కాని నీవు కూడా భూమిపై మళ్లీ అసురధ్వజాన్ని ఎగరవేసి దేవతలకు, ఆ విష్ణువు యొక్క శక్తికి గట్టిగా సమాధానమిచ్చావు. మేము నీ దైత్య గురువుగా ఎంతో సంతోషించాం. దైత్యరాజు హిరణ్యకశిపునికి, దైత్య గురువు శుక్రాచార్యులకు. హిరణ్యకశిపు, ఏం ఆజ్ఞ గురుదేవ? ఇదేమీ ఆజ్ఞ కాదు, కేవలం సూచన. సూచనయే, నిన్ను హెచ్చరించటానికి. ఏమిటా సూచన గురువర్య? హిరణ్యకశిప, నీవు త్వరలోనే ఈ రాజ్యసింహాసనాన్ని త్యజించాల్సిందే. ఎందుకు దైత్య గురు? అలా ఎందుకని? నేను ఈ రాజ్య సింహాసనాన్ని త్యజించాలా? ఎందుకు త్యజించాలి? మరి నాకు పట్టాభిషేకం ఎందుకు చేశారు? తమరెవరైనా శత్రువును చూసి భయంతో నన్ను భయపెట్టాలనుకుంటున్నారా? ఒకవేళ ఎవరైనా శత్రువులు ఆక్రమణ చేసినా కూడా మేము వారిని చూడగానే నాశనం చేస్తాం. దైత్య జాతి దైత్యులకు శత్రువులంటే భయమేమిటి? మాకు శత్రువులంటే ఏమాత్రం భయం లేదు. ఎన్నడూ శత్రువులంటే భయం లేదు మాకు హిరణ్యకశిప. మా భయం కేవలం నువ్వంటేనే. నేనంటే భయమా? నేనంటే నాకే భయమా? నేనంటే నా దైత్య జాతికే భయమా? ఏమిటిలా విచిత్రంగా మాట్లాడుతున్నారు దైత్య గురు? విషయం విచిత్రమే కాదు, చాలా కటువైనది కూడా. నిజం ఎంతో కటువుగా ఉంటుంది హిరణ్యకశిప.
స్పష్టం చేయండి దైత్యగురు. తమరు నాకు ఎటువంటి చేదు నిజాన్ని చెప్పాలనుకుంటున్నారు? ఏ భయం పీడిస్తోంది మిమ్మల్ని? భయంలోని ఆ సత్యమే అది ఎల్లప్పుడూ ఈ రాజ్య సింహాసనంపై కూర్చున్న వారిని పీడిస్తూ వస్తోంది. మాకు భయమేమంటే ఈ భూమిపై సామ్రాజ్యం స్థాపించిన పిమ్మట నీవు నిశ్చింతుడవై భోగలాలసుడవైపోతావు. నీ పెద్దనయ్య పట్ల జరిగిన అన్యాయానికి పగదీర్చుకోవడం మర్చిపోతావు. ఆ పరిస్థితిలో దైత్యకులము, ఈ దైత్య గురువు నిన్నీ సింహాసనంపై కూర్చొనివ్వరు. ఈ సింహాసనంపై కూర్చుని అధికారం పొందేవారెవరైనా తమ ప్రాణాలొడ్డి తమ బాధ్యతలు నిర్వర్తించాలి. దైత్య గురు, తమరెందుకు అనుకుంటున్నారు హిరణ్యకశిపుడు తన బాధ్యతను నిర్వర్తించలేకపోతాడని, తన సింహాసనాన్ని త్యజించక తప్పదని? ఏ ఆధారంతో తమరిలా అంటున్నారు? ఎందుకంటే ఇతడికి ఇంకా ఒక శక్తి లభించలేదు. అది దైత్యరాజైన వాడికి అవసరం. మరి ఇప్పుడేగా తమరు ఇతడి గొప్ప యోగ్యతను గురించి చెప్పి అతన్ని ప్రశంసించారు, పట్టాభిషేకం కూడా చేశారు. ఇప్పుడు తమరే మేము దైత్య గురువు శుక్రాచార్యులందితి. నీవు మా విద్యుక్త ధర్మం గురించి ప్రశ్నలేమీ అడగకు. రాజ్యసింహాసనంపై కూర్చునే వారికి ఎన్నో పరీక్షలు పెట్టవలసి వస్తుంది. అతడి అర్హతను పరీక్షించాల్సింది. గురువైనందువల్ల ఇది నా కర్తవ్యం. ఈ దైత్యకుల ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని మేమెంతగానో యోచించాలి. ఇక ఈ రాజ్య సింహాసనంపై కూర్చునేవాడు మళ్లీ స్వర్గంపై ఆధిపత్యం పొందగలడా, పొందలేడా? భూమి పాతాళాలలో దైత్య సామ్రాజ్యపు ధ్వజాన్ని ఎగరవేసి శత్రువులైన దేవతలు వారి హితం కోరే విష్ణువు చేసే కుతంత్రాల్ని విఫలం చెయ్యగలడా, లేదా? లేకపోతే అతడి సింహాసనానికి యోగ్యుడు, అర్హుడు కాలేడు. అర్హుడైతే అతడు కఠోర తపస్సు చెయ్యాలి. కఠోర తపస్సా? ఎందుకని దైత్య గురు? దితి, నీవు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మా గురువుల అధికారాన్నే ఎదిరిస్తున్నావు. గురువులే ప్రశ్నలు వేస్తారు, సమాధానాలు వింటారు. ఇక గురువులను ఎదిరిస్తూ ప్రశ్నలు వేసే సమయం వచ్చిందా? అయితే ఇక తెలుసుకో, పిల్లలే తమ తల్లిదండ్రులను కూడా అవమానపరిచి మందలించే కాలం కూడా వచ్చినట్టే. దైత్య గురు, నేను నన్ను చెప్పని. కులం దైత్యులదైనా లేక దేవతలదైనా, మానవులదైనా లేక గంధర్వులదైనా, ఎక్కడైనా సరే తల్లిదండ్రులు, గురువు అవమానం పాలైతే నికరమైన సత్యం ఒక్కటే: కాలం ఆ కులాన్ని కాస్త కాస్తగా చూస్తూ ఉండగానే కబళిస్తుంది. దైత్య కులానికి ఇటువంటి విషమ భయంకర స్థితి వద్దు. అందువల్ల దితి, నీవు జాగ్రత్తగా ఉండాలి సుమా. క్షమించండి దైత్య గురు, నా అభిప్రాయం తమ అధికారాన్ని ఎదిరించాలని కాదు, దానికి గౌరవం ప్రసాదించాలని. తమరే గనక ఆజ్ఞాపిస్తే మన హిరణ్యకశిపుడు తపస్సు తప్పక చేస్తాడు. అవును గురువర్యా, నేను తమరి ఆజ్ఞను తప్పక పాటిస్తాను. అందులోనే నీకు, మాకు, మన సమస్త దైత్య కులానికి హిత ఉంది. నీ తల్లి దితి అనుకుంటోంది నీవు శక్తివంతుడవని, నీవు తపస్సు చేయవలసిన అవసరమేమీ లేదని. కానీ నేను కోరేదల్లా నీవు కఠోర తపస్సు ద్వారా బ్రహ్మను ప్రసన్నుణ్ణి కావించి ఆయనను అజయ్యుడవ్వాలనే వరాన్ని కోరుకో. అట్టి వరం నేటిదాకా ఏ అసురుడు కోరి ఉండరాదు. అప్పుడు నీవు సర్వశక్తివంతుడవైపోతావు. శత్రువులు నీకేసి కన్నెత్తి చూడనైనా చూడలేరు. చెప్పు, నీకు నా ఆజ్ఞ సమ్మతమేనంటావా కాదా? కాకపోతే నే వెడతాను. గురువర్యా, తమకు మళ్ళీ చెబుతున్నాను, నేను తమరి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను. వత్స, నేను నీకు చెబుతున్నది నీవు చెయ్యాల్సింది అంతా దైత్యకులం భద్రంగా ఉండటానికి ఎంతో అవసరం.
నాకు తమ అభిప్రాయం అర్థమవుతోంది గురువర్య. నేను నేడే తపస్సుకై ప్రయాణమవుతాను. తపస్సును ప్రారంభించే ముందుగా నీవు ఒక ప్రతిజ్ఞ చెయ్యవలసి ఉంది. ప్రాణానికి సంకటం కలిగినా కూడా నీవు తపస్సు చేయడం మానరాదు. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. తమకు నమ్మకం కలిగిస్తున్నాను గురువర్య. నా ఈ తనువులో ప్రాణముండగా అన్ని కష్టాలకు ఓర్చుకుని నా తపస్సును పూర్తి చేస్తాను. నా ఆశీర్వాదం నీకు మార్గదర్శకం కాగలదు. హిరణ్యకశిప, జగతిలో నీవు సర్వశక్తివంతుడమైన సామ్రాట్టువు కాగలవు. దైత్య గురువు శుక్రాచార్యులకి, దైత్యరాజు హిరణ్యకశిపునికి, దైత్యరాజు హిరణ్యకశిపునికి. నన్ను ఆశీర్వదించు మాతా. నా తపస్సును త్వరలోనే పూర్తి చేసి నీ చరణాల చెంతకు తిరిగి రావాలి. వెళ్ళు. గొప్ప సఫలత సాధించడానికి కఠోర తపస్సుకై వెళ్ళు. విధాత నీకు సామర్థ్యం తప్పక ఇస్తాడు. నేను వచ్చేదాకా మీరిద్దరూ అమ్మను కనిపెట్టి ఉండండి. సేనాపతి దుందుభినినాదా, మేము లేనంత కాలము నీవు దైత్య సామ్రాజ్య సంచాలకుడవై ఉండు. తమరి ఆజ్ఞను పాటిస్తాం మహాబలి. దైత్య గురువు శుక్రాచార్యుడి ఆజ్ఞను పాటించడానికై తన తల్లి దితి యొక్క ఆశీర్వాదాన్ని పొందిన హిరణ్యకశిపుడు పరమపిత బ్రహ్మదేవునికై తపస్సు చేయడానికని భవనం నుంచి బయలుదేరుతాడు. ఈ కొత్త సంఘటనల గురించి దేవతలకు తెలియదు. కానీ విధిలిఖితమైన రహస్యాలేమిటో అనేది శుక్రాచార్యులకు తెలియదు. దితికి, హిరణ్యకశిపుడికి, దేవతలకు కూడా తెలియదు. విధి విధానం గురించి తెలిసినది కేవలం ఆ విధాతకు మాత్రమే. విధాత అంటే రుద్రేశ్వరుడు, మహేశ్వరుడు, మంగళకారకుడైన శివుడు. కేవలం ఆయన కనుసన్నలలోనే ఈ ప్రపంచం అంతా నడుస్తూ ఉంటుంది. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మా నమస్కారాలు స్వీకరించండి. కైలాసానికి తమకు స్వాగతం. స్వాగతం చెప్పావు సరే గాని, మేము చూడ్డానికి వచ్చిన ఆ పార్వతీదేవి ఎక్కడుంది? పార్వతీమాత ఈ సమయంలో తన గదిలో పూజలో నిమగ్నురాలై ఉంది. నేను వెళ్ళి ఆమెతో తమ రాక గురించి చెప్పి వస్తాను. వద్దులేనంది, మేమే స్వయంగా వెళ్ళి చూస్తాం. దేవి వీణాపాణి, ఇదేదో అద్భుతంగా ఉంది కదూ. శివుడే స్వయంగా ఇక్కడున్నప్పుడు ఆ పార్వతీదేవి విడిగా పూజలు చేయడమా? అందుకసలు అవసరమేమొచ్చిందంట? తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష, తమరెక్కడున్నారు? తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష. ఆశ్చర్యంగా ఉంది. ఈ పుత్రుడికింతవరకు ఈ విషయం తెలియదా? శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తి ఇతడి తండ్రి హిరణ్యాక్షుణ్ణి వధించారని. తండ్రి హిరణ్యాక్ష, తమరెక్కడున్నారు? ఏమీ మాట్లాడరేం. తమరు పలకకపోతే తమరి ఈ అంధపుత్రుడికి ఎలా తెలుస్తుంది తమరెక్కడున్నారు? నారాయణ నారాయణ. అంధకాసుర, నీ తండ్రి హిరణ్యాక్షుణ్ణి పిలవడం వల్ల లాభమేమీ ఉండదు. ఆయన ఇంకా రాలేడు. ఎందుకు రాలేడు? నేను ఆయన పుత్రుణ్ణి, ఆయన నాకు తండ్రి. పుత్రుడి పిలుపు విన్నాక ఆయన ఎందుకు రారు? చెప్పు, ఎందుకు రారు? తప్పకుండా వస్తారు. అసలు నీవెవరు? నీకేం తెలుసు నా తండ్రి హిరణ్యాక్షుడి గురించి? మరేం లేదు, ఆయన ఎన్నటికీ రాదు. ఆయన ఇహలోకంలో లేరు, మృత్యులోకం చేరుకున్నారు. నీ అంటున్నది అబద్ధం. నీవు శత్రువి నాకు, మా తండ్రికి. నీకిష్టం లేదేమో ఈ పుత్రుడు తన తండ్రిని కలవడం. నా తండ్రి మరణించజాలరు, ఎన్నటికీ మరణించరు.
ఆయనకు వరాలున్నాయి, వరాలున్నాయి ఆయనకు. శాంతించు అంధకాసురా, శాంతించు. పరమేశ్వరుడు గనక నీకు దృష్టిని ఇచ్చి ఉంటే నీవే స్వయంగా నీ కళ్ళతో చూసి ఈ నిజాన్ని తెలుసుకునేవాడివి. లేదు లేదు, నీవు అబద్ధమాడుతున్నావు, అబద్ధమాడుతున్నావు నీవు. తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష, ఎక్కడున్నారు మీరు? తండ్రి హిరణ్యాక్ష, తమరు పలకరే. తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష. నారాయణ నారాయణ. నాయనా అంధకాసురా, నేనెక్కడున్నాను? నీవు రాజభవనంలో ఉన్నావు నాయనా. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. రా నారదా, ఈ దేవిమణులిద్దరూ కైలాసానికి నీ ప్రేరణతో గాని వచ్చారా? పరమేశ, తమరు సర్వజ్ఞులు, అంతర్యామి కూడా. మరి నన్నెందుకు అడుగుతున్నారు? నిజానికి నేనే తమరిని ఏదో అడుగుదామని వచ్చానాయే. నీవు నన్ను అడుగుదామని వచ్చావా? శత్రుడవేలే, అడుగు. ఏమడగదలిచావు? పరమేశ, దైత్యగురువు శుక్రాచార్యులు తమ ఆరాధకుడు ఇంకా శిష్యుడును. అవును, అయితే తమరు దైత్యగురువు శుక్రాచార్యుల ద్వారా హిరణ్యకశిపుణ్ణి తపస్సుకై పంపించారెందుకు పరమేశ? ఆ దైత్యుడు కఠోర తపస్సు చేసి పరమపిత బ్రహ్మదేవుల నుంచి తాను కోరిన వరాలను పొందుతాడు. వాడి దుష్టత్వం పెరుగుతుంది, వాడి అత్యాచారాలు పెరుగుతాయి. మరి పరమేశ, ఇక స్వర్గము దేవతలు ఏం కావాలి? దీనికి సమాధానం మేము నీకు ముందే చెప్పాము కదా నారదా. ఎప్పుడు? ఏం సమాధానం పరమేశ? అదే సమాధానం. అందులో మేము శ్రీ మహావిష్ణువు అవతారాలను ప్రస్తావించాం. విష్ణు అంతే, ఇంకేమీ ఎక్కువగా అడక్కు, మేమేమీ చెప్పలేము. ఓం నమః శివాయ. తండ్రి హిరణ్యాక్ష, నీ తండ్రి హిరణ్యాక్షుణ్ణి విష్ణువు సంహరించాడు. ఈ సంగతి నీకు ఇంకా తెలియదా నాయనా? అయితే నారదుడు చెప్పినది నిజమేనా? నా తండ్రి వద్ద కనుక నేనుంటే ఇలా ఎన్నడూ జరగనిచ్చేవాణ్ణి కాను. అసలు నీవిప్పటిదాకా ఎక్కడున్నావు? నేను కైలాసంలో ఉన్నాను. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు. దైత్య రాజమాత దితికి జయము. ఏం సమాచారం తెచ్చావు సేనాపతి? దైత్య సామ్రాజ్యంలో అంతా కుశలంగానే ఉంది. మన దైత్య సామ్రాట్టు హిరణ్యకశిపుడు కఠోర తపస్సును ప్రారంభించారు. ఏమిటి? చిన్నాన్న హిరణ్యకశిపుడు తపస్సును ప్రారంభించారా? ఎందుకోసం? నీ తండ్రి వధకై ప్రతీకారం తీర్చుకోవడానికి. ఈ తపస్సు వల్ల వరాలను సంపాదిస్తే అవి మన శత్రువుల వినాశానికి కారణమవుతాయి. హోళిక, నీ మనస్థితి ఏమిటో నాకు అర్థమైంది. సేనాపతి దుందుబుని నాదునితో నీ వివాహం తప్పక జరుగుతుంది. కానీ హిరణ్యకశిపుడు తపస్సు సఫలమైన తర్వాతనే ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓం బ్రహ్మదేవాయ నమః.
బ్రహ్మదేవాయ నమః. దేవేంద్ర, దేవర్షి చెప్పినది నిజమే. ఈ దైత్యుడు తపస్సులో సఫలత సాధిస్తాడు. ఇతడి సఫలత మనకు కలిగే కష్టాలకు కారణమవుతుంది దేవేంద్ర. దీనికి ఏదో ఉపాయం వెతకాల్సిందే. ఇతడి తపస్సును భంగం చేయాల్సిందే. ఎందుకంటే ఒకటి నిశ్చయమే, ఇతడే గనక సఫలుడైతే మాత్రం అనర్థం జరుగుతుంది. అనర్థం. మీరంతా తమ తమ శక్తులను ప్రయోగించాలి, ఇతన్ని పారద్రోలాలి. ఆ విధంగానే చెయ్యాలి. బ్రహ్మదేవాయ నమః. ఓం 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 బ్రహ్మదేవాయ నమః. దేవతలారా, దేవతలారా, అతడి తపస్సును భంగం చేయడానికి మరేదైనా ఉపాయం వెతకాల్సిందే. ఓం బ్రహ్మదేవాయ నమః. మమ్మల్ని రక్షించండి పరమపిత. మమ్మల్ని రక్షించండి పరమపిత, మేము మళ్ళీ సంకట స్థితిలో చిక్కుకున్నాం. పరమపిత, ఇక తమరే మమ్మల్ని ఉద్ధరించగలిగిన వారు. దేవేంద్ర, ఇదంతా ఏమిటి? వేళాపాళా లేకుండా వచ్చి మాకు ధ్యానభంగం కలిగిస్తున్నారే? సృష్టి రచన కార్యక్రమానికి అడ్డు తగులుతున్నారు. ఇదంతా దేవతలైన మీకు శోభస్కరమేనా? అకారణంగా కాదు బ్రహ్మదేవ. కారణం ఉత్పన్నమైనందువల్లనే మేము రావాల్సి వచ్చింది. కారణాలెన్నటికీ సమాప్తం కావు. అయితే మీరు ఇలా మాకు ధ్యానభంగం కలిగిస్తారా? మీ యొక్క కష్టాల నివారణకు, మీ స్వార్థం నెరవేరడానికి సమయం అనేది లేక త్రిమూర్తుల కార్యాలకు అడ్డు తగలడం మీకు దురలవాటైపోయింది. ఇది మీకు ఎన్నడూ తగని పని. ధ్యాన భంగం చేయడము, మీ కార్యానికి అడ్డు తగలటము మా ఉద్దేశం ఎన్నడూ కానే కాదు బ్రహ్మదేవ. మేము మా సమస్యలకు పరిష్కారం అన్వేషించ వస్తాము. దేవేంద్ర, తమరి సమస్యలకు ఎక్కడా అంతూ పొంతూ కనపడదు. అలా అని మేము వాటికి పరిష్కారం చూపుతూ ఉండాలా? మీ కష్టాలకు, సమస్యలకు పరిష్కారం మీకు మీరే అన్వేషించుకోవాలి. మీరు ప్రతిసారి మా వద్దకే సహాయం అపేక్షిస్తూ వస్తారెందుకని? పరమపిత, మేము చెప్పవచ్చినది ఇదే. దైత్యరాజు హిరణ్యకశిపుడు తమ నుంచి వరాలను పొందడానికై కఠోర తపస్సు చేస్తున్నాడు. అతడి ఉద్దేశం ఒకటే, మాపై పగ తీర్చుకోవడం. మేము తమకు నివేదించేదల్లా తమరతడికి వరాల్ని ఇవ్వకండి. అంటే ఇక మేము సృష్టి కార్యాన్ని ప్రకృతి నియమాలను బట్టి కాక తమరిచ్చే స్వార్థపూరిత సూచనను బట్టి చేస్తూ ఉండాలా? కాదు బ్రహ్మదేవ, మా అభిప్రాయం అది కానే కాదు. అభిప్రాయాలకు అర్థం అనేది మీరు సృష్టికర్తను అడిగి తెలుసుకోవలసిందే. అతడికి తెలియచెప్పనక్కర్లేదు దేవేంద్ర. నిస్సందేహంగా మీరందరూ మాకు ప్రియులే. మేము తమకు హితాన్నే కోరుతాం. కానీ సృష్టిలోని ఇతరులందరూ కూడా మాకు ప్రియమైన వారే. భేదభావాలు, పక్షపాతము చూపించడం మాకు అసంభవం. ఎవరో ఒకరి స్వార్థాన్ని నెరవేర్చే నిమిత్తమై విధి విధానాన్ని, నీతిని, మా సిద్ధాంతాలను మార్చేయడం అనేది జరగని పని దేవేంద్ర. మేమదేది కోరటం లేదు పరమపిత. విధి విధానాన్ని మార్చమని గాని, సహాయం చేయమని గాని. మీకందరికీ కావలసింది అది. ఓయ్, ఏ వ్యక్తి తపస్సు చేసినా కూడా అతడి తపస్సుకు ఫలము, ఏవో వరాలు తప్పక లభిస్తాయి. మీరు కోరేది మేము హిరణ్యకశిపుడికి వరాలు ఇవ్వరాదనేగా? అది ప్రకృతి విరుద్ధం కాదా? అది విధివ్రాతకు ఎదురీత కాదా? ఈ నేలపై పడినటువంటి బీజాన్ని
మొలకెత్తనివ్వకపోవడం అనేది ప్రకృతి నియమాలకు విరుద్ధం కాదు. ఒక సముద్రం వైపుగా ప్రవహిస్తున్న నదిని ఆపడం ఎవరికైనా సాధ్యమా? మీరందరూ హిరణ్యకశిపుడి తపస్సును భగ్నం చెయ్యడానికి వాయువును, జలాన్ని, అగ్నిని అన్నీ దురుపయోగం చేశారు. కానీ ఫలితమేమైంది? ఫలితమల్లా ఇదే. మీ యొక్క శక్తులే మీకు కలిసి రాకుండా పోయాయి. ఏ? ఎందుకంటే శక్తి యొక్క మూల ఉద్దేశం సృజనాత్మకమైనది, వినాశకరం కాదు. మీ అందరి యొక్క శక్తులు వినాశం కలిగించడంలో సఫలీకృతం కాలేదు. మీరంతా మా వద్దకు పరిగెత్తుకొచ్చారు. తమరేగా చెప్పారు బ్రహ్మదేవా, మా సమస్యలకు పరిష్కారం మేమే వెతకాలని. అందుచేత తమ వద్దకు రాకమునుపు మేమే ప్రయత్నించాం. సఫలం కాక తమ వద్దకు వచ్చాం. మరి ఇప్పుడు ఇంకేం చేస్తారు? హిరణ్యకశిపుని తపస్సు చేయకుండా ఆపలేకపోయారు. నన్ను వరాలనివ్వకుండా ఆపలేరు కదా. అవరోధం కలిగించే నిషేధాత్మకమైన కార్యం శుభకరం కాదు దేవేంద్ర. పరమపిత, మేమిదంతా కూడా అనర్థం కలగరాదనే చేశాము. మా అంతటా మేము అవరోధకమైన కార్యాలు చేయదలుచుకోలేదు. తమరప్పుడప్పుడు ప్రసన్నులై అసురులకు వరాలిస్తూ వచ్చారు. వారేమో ఆ వరాల శక్తులను దురుపయోగం చేశారు. ధర్మాత్ములపై అత్యాచారాలు చేశారు. అమాయకులెందరినో హింసించారు. ఆపై స్వర్గంపై ఆక్రమణ చేశారు. ఇంతేకాక అప్పుడప్పుడు త్రిమూర్తులకే కష్టాలు తెచ్చిపెట్టారు. హిరణ్యకశిపుడు కూడా ఇలాంటిది ఏదో చేస్తాడు. అతడు అసుర ప్రవృత్తి లేనివాడు కాడు. ఇది ఆలోచించే మేము అతన్ని తపస్సు నుంచి విముఖుణ్ణి చేయ ప్రయత్నించాము. కానీ విఫలమై ఇక్కడికి వచ్చేసాం. దేవేంద్ర, ఒక అంధకారాన్ని మరో అంధకారంతోనూ, ఒకరి అహంకారాన్ని మరొకరి అహంకారంతోనూ రూపుమాపగలమా? ఆ అంధకారాన్ని పారదోలటానికి వెలుతురు, అహంకారాన్ని తగ్గించడానికి జ్ఞానము అవసరం కాదని అంటారా? బలహీనులు చేసే రోదనం బలహీనతతో పాటే పెరుగుతుంది. దాన్ని అరికట్టాలి అంటే శక్తిని సమీకరించుకోవడం అవసరమవుతుంది. హిరణ్యకశిపుడు దైత్యుడైనప్పటికీ తపస్సు చేసి శక్తిని, వరాలను పొందగలుగుతాడే. మరి మీరు దేవతలై ఉండి కూడా శుభకార్యాల శక్తి వల్ల అధిక శక్తిమంతులు కాలేరా? ఓయ్, దుర్బలులై భీతావహులై ఇతరులను రూపుమాపడం కన్నా స్వయంగా మీరే శక్తిమంతులు ఎందుకవరు? అప్పుడతడు మిమ్మల్ని ఎదిరించలేడు కదా. వరాలనేవి తపస్సుకు ప్రతిఫలం వంటివి. మీరే గనక వరాలివ్వడం అనే సంప్రదాయాన్ని సమాప్తం చేసేస్తే ఇక ఈ ప్రపంచంలో ధర్మానికి, తపస్సుకు కూడా మహత్తు ఉండనే ఉండదు. వరాలు మాత్రం హిరణ్యకశిపుడికి తప్పక లభిస్తాయి. మీకు మార్గం లేకపోలేదు. మీరు కూడా ప్రయత్నించండి. మీరు అతడి కన్నా ఎక్కువగా లాభం పొందగలరు. స్వామి, హిరణ్యకశిపుడు తపస్సు గురించి తమరు సర్వత్రా చర్చించి చింతించడం చూస్తున్నాం. నేననుకోవడం అతడికి వరాలనిచ్చే ఆలోచన తమరు మానుకోవాలి. నియమాల్లో అపార్థాలు కూడా ఉండవచ్చును. ఇందులో నియమాలతో పాటుగా సిద్ధాంతాలు కూడా ఉంటాయి దేవి. ఆ లెక్కలో మాత్రం ఎన్నడూ అపార్థాలుండరాదు. అలా ఎన్నడైనా జరిగిందా? ఇక భవిష్యత్తులోనైనా జరగగలదా? 1 1 కలిస్తే 3 4 అవుతుందా? ప్రస్తావన ఎప్పుడు నీతిగా, అది న్యాయసమ్మతము అయి ఉండాలి. మేము నీ ప్రస్తావనను అంగీకరించలేము దేవి. మేము చేసేదంతా పరమేశ్వరునికి, ఆ శ్రీ మహావిష్ణువుకు సమ్మతమైతేనే పాటించగలం. 1 1 కలిస్తే 3 కాగలదని అపార్థాన్ని మాత్రం మేమెన్నడూ ఆమోదించలేము. ఈ విషయం గురించి ఇంకా వాదించడం అనేది వ్యర్థమే.